Isaiah chapter 13 verse 10. For the stars of the heavens and their constellations will not give their light. The sun will be dark at its rising, and the moon will not shed its light. ఆ రోజు ఏమవుతుందో ఇంకా ఈ విషయాలు ఉన్నాయి, విందాము. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. దేవుడు ఆజ్ఞ ఇస్తారన్నమాట వాటికి, ఆకాశ నక్షత్రాలకి నక్షత్ర రాసులకి. ఇవన్నీ ఉన్నాయి కదా ఆకాశంలో, వాటికి మీరు ఏమాత్రం వెలుగునివ్వద్దు అంటారు. అవి ఏమాత్రం వెలుగునివ్వవు. ఆ రోజు ఉదయకాలం నా సూర్యుని చీకటి కమ్మును. ఉదయాన్నే సూర్యుని చీకటి కమ్ముద్ది. యాక్చువల్గా అయితే సాయంత్రం అయితే చీకటి వస్తుంది, కానీ ఉదయకాలంన సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇలాంటివి జరుగుతాయి అంట ఆ రోజు. కాబట్టి మరి మనం సిద్ధపడేవారుగా ఉండాలి అన్నమాట. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు మన హృదయంలో మరి భయము వణుకు కలిగి దేవుని రాకడికి బహుగా సిద్ధపడి పరిశుద్ధపరచుకుని మనల్ని మనము మన ప్రాణాత్మ దేహంను శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూచు వారంగా ఉండాలని ఈ వాక్యాల యొక్క అర్థము.